నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము ఎద్దనపూడి సులోచన రాణి గారి నావెల్స్ చెప్తూ ఉన్నాం. ఈరోజు కూడా దానికే మీరు రెడీగా ఉన్నట్లు అనిపిస్తుంది నాకు. మీ ఫేవరెట్ రమగారు ఆవిడ? నేను అలా చెప్పలేను. కొన్ని నావెల్స్ చాలా వాళ్ళలో అది కూడా కదా. సులోచన రాణి గారి కొన్ని నావెల్స్ నాకు చాలా ఇష్టం. అంతే. సులోచన రాణి గారి ఇష్టం అని చెప్పను. అలా చెప్పను. అలా చెప్పాలంటే మాలతీ చంద్రు గారి ఇష్టం. ఓకే. మాలతీ చంద్రు ఆవిడ ఏం రాసినా ఇష్టమే నాకు. సులోచన రాణి గారివి కొన్ని నావెల్స్ బాగా ఆకట్టుకునేలాగా ఉన్నాయి. నాకు నచ్చుతాయి అవి. ఓకే. అంటే ఆ నావెల్స్ ఆకట్టుకున్నాయి కాబట్టి ఇది కూడా చదివేద్దాం అనుకున్నాను. ఇది నాకు నచ్చలేదు కొన్నిటిని నాకు పక్కన పెడతారు, కొన్నిటిని పక్కన పెడతా. అంత ఎక్కదు. ఇవన్నీ రీసెంట్గా చదువుతున్నావా లేకపోతే మీరు ఇదివరకే? అబ్బే, నా చిన్నప్పుడు. ఏం మాట్లాడుతున్నావు చేయంటారా? బాగా చిన్నప్పుడే స్కూల్ డేస్లో చదివినవి. స్కూల్ డేస్లోనే నావెల్స్ చదివేశారు? ఏమిటో నేను అంతే చేయ. మాకు అవకాశం ఉంది. అక్కయ్యలు పెద్దవాళ్ళు కదా, మా ఇంట్లో రకరకాల పుస్తకాలు ఉండేవి. పుస్తకం చదవడం బాగా 5 ఏళ్ల వయసు నుంచి ఉంది. అన్ని కథలు చదివేటాం. సీరియల్స్ కాశ్మీరా, అప్పుడు మేము అప్పుడు కాశ్మీరా కంటే ఇంకోటి ముందు ఏదో ఉండే అష్టావక్ర, అవన్నీ కూడా మేము సీరియల్సే చదివేవాళ్ళం. తులసి దళం, నేను స్కూల్లో ఉన్నప్పుడే, హై స్కూల్లో ఉన్నప్పుడే తులసి దళం వచ్చాయి. వెన్నెల్లో ఆడపిల్ల, నిశ్శబ్దం నీకు నాకు మధ్య, అవన్నీ ఎండమూరి వీరేంద్రనాథ్ గారి స్కూలింగ్లోనే. బాగుంది. మరి చదివేవాళ్ళము. మరి అంతకంటే ఇంకొంచెం ఒక అడుగు ముందువారే సులోచన రాణి గారు. కొన్ని కథలు చాలా బాగుంటాయి. నాకు ఆవిడ అంటే మానవ సంబంధాలని ఆవిడ ఆవిష్కరించే తీరు నాకు చాలా ఇష్టం. అవి నచ్చుతాయి. ఒకటి. రెండోదేమో ఎక్కువగా సులోచన రాణి గారి హీరోలందరూ స్ఫురద్రూపులుగా ఉంటారు. ఓహో, అందుకని బాగా ఇష్టమా? అందుకని చిన్నప్పుడు అందుకే ఇష్టంగా ఉండేది. ఇప్పుడు కూడా నాకు అదే అనిపిస్తుంది. ఈవిడ హ్యాండ్సమ్గా ఉండే అబ్బాయిని సెలెక్ట్ చేసుకుంటారు. ఆవిడ హీరోలో ఆవిడ ఇష్టం. అంతే అంతే. అమ్మాయిలు అందగత్యంగా ఉన్న వాళ్ళనే చెప్తుంటారు. హ్యాండ్సమ్గా ఉండే హీరోలు, పొడుగాటివాడు, తెల్లటి బట్టలు, మంచి పొడుగాటి కారు, బుగ్గ మీద పొడుగాటి సొట్టలు అబ్బాయిలు. బుగ్గ మీద సొట్ట మగవాళ్ళకు ఉంటే బాగుంటుందని ఆవిడే నా చిన్నప్పుడు నాకు ఫస్ట్ తెలియజేశారు. కాబట్టి కొన్ని నచ్చుతాయి. అందులో ఈ శ్వేత గులాబీ చాలా ఇష్టం నాకు. శ్వేత గులాబీలు లూ లేదు, శ్వేత గులాబీ. శ్వేత గులాబీ. ఈ కథానాయకుడు వివేకానంద. ఇతను ఒక పల్లెటూరు వాడే, చిన్న ఊళ్ళోనే పుట్టాడు. అయితే రామకృష్ణ మఠం వాళ్ళ వల్ల వివేకానంద అని పేరు పెడతారు. వివేకానంద పెద్దగా అంత పల్లెటూరు వాళ్ళంతా పలకలేరని వికీ అని పెడతారనమాట. తను చిన్న పల్లెటూరు నుంచి వస్తాడు చదువుకోవడానికి. వాళ్ళ నాన్నకి చదువుకోవటం ఇష్టం లేదు, మాన్పించేద్దాం అనుకున్నాడు. కానీ వివేకానంద ఈ రామకృష్ణ మఠం వారి సౌజన్యంతో అతను చదువుకుంటాడు, పెద్దవాడైపోతాడు. ఈ కథ స్టార్టింగ్ మనకి ఎట్లా కనపడుతుందంటే, వికీ ఒక 38-39 సంవత్సరాల వాడు. అతనికి ఒక 18 ఏళ్ల కూతురు ఉంది. భార్య లేదు. తొందరగా పెళ్ళైంది, వెంటనే కూతురు పుట్టింది. భార్య గతించింది. ఆ పాపని ప్రాణంగా చూసుకుంటాడు. చాలా పెద్ద బిజినెస్ని హ్యాండిల్ చేస్తాడు. ఇతను అనాథ పిల్లలకి ఏవైనా శరణాలయాలు కట్టడం, వాటికి ట్రస్ట్ చేసి వాటికి డబ్బు ఇవ్వటము, ఇతరులకు సహాయం చేయటము ఇతని వ్యాపకంగా కనపడుతుంది. అతనికంటే ఇష్టమైన వ్యాపారాలుండి వ్యాపకం ఇదన్నమాట. అయితే చాలా అందమైన వాడు. అతను 38 ఏళ్ల వాడు. ఆ పిల్ల తండ్రి కూతురు అన్నా చెల్లిలాగా ఉంటారు. ఎక్కువ అందమైన వాడు, అస్సలు వయసు కనపడదు. అది మొదటి పారాగ్రాఫ్ నుంచి చూపిస్తారు. 38 ఏళ్ల వాడిలా కనపడ్డు అతను. 30 వాడిలా కనిపిస్తాడు, 30 లోపు వాడిలాగా. పిల్ల అతనికి చెల్లెలా ఉంటుంది. పిల్ల బాగా గారాబంగా పెరిగి అది కొంచెం చబ్బీగా ఉంటుంది. కూతురు పేరు ప్రీతి. అయితే ఈ ప్రీతికి ఒక పెళ్లి సంబంధం ముందు నుంచి మాట్లాడి పెట్టుకుంటాడు ఇతను. దమయంతి ఇతనికి వ్యాపారంలో భాగస్వామి భార్య. ఆయనకి ఏదో ప్రాబ్లం వచ్చిపోతాడు, తాగుడు ఎక్కువై రేసులాడేసి డబ్బులు పాడు చేస్తాడు. అతని వల్ల ఏమవుతుందంటే ఆయన భార్యతోటి కొంచెం ఫ్రెండ్షిప్ ఏర్పరచుకుంటాడు ఇతను. వీళ్ళకు ఒక పిల్లాడు ఉంటాడు, నళిని మోహన్ అబ్బాయి పేరు. ఆ పిల్లాడికి తన కూతురుని ఇవ్వాలని ఉంటుంది అతనికి. అందుకని అబ్బాయిని డాక్టర్ చదివిస్తాడు, MBBS చదువుతాడు అబ్బాయి. కానీ అతను ఏంటంటే ముందు నుంచి వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే, ఆ అంకుల్ చెప్పినట్టే వినాలి, అంకుల్ ఏం చెప్తే అదే చేయాలి, ఆ పిల్లని నువ్వు పెళ్లి చేసుకోవాలి, ఆస్తంతగా నీకే రావాలి అని భావాలు ఉండి ఆవిడ అతను అన్నిటికీ బలవంత పెట్టేది. అబ్బాయి కొంచెం మితభాషి, ఇంట్రోవర్ట్. ఈ ప్రీతి బాగా గారాబంగా పెరిగిన పిల్ల. ఇది అల్లరిగా గందరగోళంగా ఉంటుంది. ఎంతసేపు ఏడిపించుకు తింటుంది అతన్ని. ప్రేమగా ఉండటం అంటే దానికి ఏడిపించడమే తన ప్రేమ అనమాట. అయితే ఈ కథలో మనకి మొదట ఎట్లా కనపడుతుందంటే, ఒక
ఈ కూతురు ఫోన్ చేస్తుంది నేను మీటింగ్లో ఉండగా, ఆయన ఫ్రెండ్, నా ఫ్రెండ్కి జ్వరం వచ్చింది, అస్సలు లేచేలాగా లేదు, హాస్పిటల్కి తీసుకెళ్తే రూమ్ ఏం కుదరలేదంటే ఇతను ఫోన్ చేసి నా కూతురు ఫ్రెండ్ అని చెప్తాడు. హాస్పిటలైజ్ అవుతుంది ఒక అమ్మాయి. ఏంటంటే ఆ పిల్లకి అందరితో ఫ్రెండ్షిప్పే. ఇవాళ వీళ్ళే నా ప్రాణం ఉంటుంది, రేపొద్దున బద్ధశత్రువులు అయిపోతారు. మాట తేడా వస్తే కోపం వచ్చేస్తుంది దానికి. కాకపోతే ఈ హాస్పిటలైజ్ అయింది, ఇతని ఇంటికి వెళ్ళి అది ఇది చూసేసరికల్లా కూతురు రాదు ఇంటికి. ఏమిటని వెళ్తే అక్కడ ఒక అమ్మాయి హాస్పిటలైజ్ అయ్యి ఉంటుంది. దీని వయసుది కాదు, ఆ పిల్లకు 26-27 ఏళ్ళు ఉంటాయి. కూతురు వయసు పిల్ల కాదు. వైజాగ్ వెళ్ళినప్పుడు ఆ అమ్మాయితో పరిచయం అయింది. వైజాగ్ ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే కారులో అక్కడికి ఇక్కడికి డ్రైవర్ని తీసుకుని వెళ్ళటం, గుళ్ళు గోపురాలు వెళ్ళటం అలవాటు ఉంది. పెళ్ళిళ్ళకి వెళ్ళి అక్కడి నుంచి పెళ్ళికి వెళ్ళేది గుడికి. ఈ వైజాగ్లో సింహాద్రప్పన్న దేవాలయానికి వెళ్ళినప్పుడు పరిచయం. ఈ అమ్మాయి పేరు అనురాధ, అన్ను అని చెప్తుంది. అమ్మాయి కూడా బాగానే ఉంటుంది. టైఫాయిడ్ లాంటిది ఏదో, న్యూమోనియా లాంటిది ఏదో అనారోగ్యం, చాలా కష్టం. ఈ నళిని మోహన్ కూడా అక్కడే ఉంటాడు. ఆవిడ భలే ఆకట్టుకుంటుంది ఆ మంచం మీద ఉన్న అమ్మాయి. ఇతని వయసుతో ఇతని కంటే కొంచెం పెద్దదో కూడా, ఈ నళిని మోహన్ కంటే. తను ఎంబీబీఎస్ అయిపోయిన వాడు కదా. అయితే ఏమవుతుంది, సరే ఒక పూట గడుస్తుంది. ఆ రోజు రాత్రి ఇంటికి రాదు పిల్ల. ఇతనే హాస్పిటల్కి వెళ్తాడు. వెళ్ళాక చూస్తే సరే కూతుర్ని నువ్వు పడుకో నేను చూసుకుంటానని చెప్పి తండ్రి కూతుర్ని పడుకోబెట్టి ఆ పిల్లని చూసుకోవడానికి దగ్గర నుంచుంటే ఆ అమ్మాయి కాసేపటికి అరిచి మమ్మీ వెళ్ళొద్దు మమ్మీ నేను నీతో వచ్చేస్తానని కలవరింతలు, జ్వరాల్లో ఒక రకమైన డెలీరియం వస్తుంది కదా. అయితే ఏమవుతుంది, ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. సరే కావలించుకుంటుంది. ఎవరో ఒకళ్ళు మనిషి పట్టుకుంటారు, పడిపోతుంటే పట్టుకుంటాడు. ఈ దగ్గర కూర్చునేసరికి ఆ మెడలో ఇంచి ఒక చిన్న $1 ఉన్న గొలుసు బయటపడుతుంది. ఆ $1 పట్టుకునేసరికి అందులో ఒక ఫోటో ఉంటుంది. ఆ ఫోటో గుర్తుపడతాడు అతను. ఇతనికి తెలుసు, పారిజాతం ఆవిడ పేరు. పక్కపాపిడి చక్కగా రాస్తారు, పొట్టి చేతులు జాకెట్టు, పక్కపాపిడి, పెద్ద బొట్టు, చక్కగా అందంగా నవ్వుతున్న పారిజాతం. హడిలిపోతాడు, ఇదేంటి పారిజాతం ఫోటో ఇక్కడికి ఎట్లా వచ్చింది? తీరా చూస్తే ఈ పిల్లెవరో అతనికి తెలియదు. అతనికి తెలుసు పారిజాతానికి ఒక కూతురు ఉంది, శ్వేత, 8 ఏళ్ల పిల్ల. ఆ పిల్ల చనిపోయినప్పుడు దానికి 8 ఏళ్ళు. తెల్లగా ఇంత బూరి పుగ్గలతో పొట్టి క్రాఫ్ట్ తోటి పుష్టిగా ఉండే పిల్ల స్థానంలో ఈ 5, 7, 5, 8 ఉండి ఇంత పొడుగున సన్నగా పొడుగ్గా మంచి చక్కగా కనపడుతున్న అవయవ సౌష్ఠవంతో కనపడే ఈ అమ్మాయి ఆ పిల్ల అంటే నమ్మలేకపోతాడు. ఆ అమ్మాయి ఒంటి మీద ఒక చోట పుట్టుమచ్చ ఉంటుంది, అతనికి తెలుసు. చూసి ఈ పిల్లే ఆ పిల్ల అని నిర్ధారించుకుంటాడు. ఆ పారిజాతం ఎవరు అని చెప్పాలి. ఇతను ఇక్కడ చదువుకోవడానికి సిటీకి వచ్చాడు. వస్తే కాలేజీలో ఏదో స్పీచ్ ఇస్తాడు. అందరు చాలా మెచ్చుకుంటారు. ఇతనికి చాలా చక్కగా మాట్లాడడం, స్ఫురద్రూపి మనిషి, బాగుండేవాడు. మామూలు బట్టల్లో ఉన్న పిల్లలు అందంగా కనిపిస్తారు, మగ పిల్లలు. దానితో మంచి వాయిస్, బాగా మాట్లాడితే అట్రాక్టివ్గా ఉంటారు. అతనికి ఒక ఉత్తరం ఇస్తారు ఎవరో, రేపు వచ్చి కలుసుకో వివేకానంద ఇక్కడికి రాని పారిజాతం అని పేరుతోటి. ఎవరో తెలియదు. ఇతను అక్కడికి వెళ్ళేసరికల్లా మనం ముందు చెప్పిన పారిజాతం అక్కడ ఉంటుంది. గుర్తుపట్టాడు. ఇతను చిన్నప్పుడు స్కూల్లో ఉండగా వాళ్ళ మేనమావ గారింటికి వెళ్ళేవాడు. వాళ్ళ పక్కింటి అమ్మాయి ఈవిడ. అక్కడ పార్వతి పేరుతోటి ఉండేది. నువ్వా అని ఆశ్చర్యపోతాడు. ఆవిడకి పెళ్లి కుదిరిస్తే ఆ అమ్మాయి ఇంట్లో నుంచి పారిపోతుంది, ఎవరితోటో పారిపోతుంది. ఇప్పుడు వేరేగా సెటిల్ అయి ఉంది. పెద్ద ఇల్లు, గుర్ఖా, ఓ డ్రైవరు, కారు, వంట మనిషి, గ్రాండ్ లైఫ్ స్టైల్లో ఉంది. ఇంత పిల్ల, 6-7 సంవత్సరాల పిల్ల. ఆవిడ ఈవిని చక్కగా తమ్ముడిలాగా చూసుకుంటుంది, చాలా ప్రీతిగా చూస్తుంది. బట్టలు కుట్టిస్తుంది, శుభ్రంగా భోజనం పెడుతుంది. హాయిగా ఆ పిల్లతో ఆడుకుంటూ అక్కడే ఉంటాడు. ఒక రూమ్ ఉంది, రూమ్కి వెళ్తూ ఉంటాడు, కానీ ఎప్పుడు వచ్చి ఇక్కడ ఉంటూ ఉంటాడనమాట. చాలా బాగా మంచి క్లోజ్ అవుతారు. 1 సంవత్సరం దాదాపుగా వాళ్ళ ఇంటికి తిరుగుతాడు. ఒకరోజు ఆ ఇంటికి వచ్చిన ఒక ఆయన దృష్టిలో పడతాడు. ఆయన ఎవరంటే ఈ అమ్మాయి ఎవరితో ఉంటుందో ఆయన. ఈ కుర్రాడు ఎవరితోటో ఎవరికో గేలం వేసిందన్న ఫీలింగ్ వచ్చింది అతనికి. నిజానికి ఇక్కడున్న సంబంధం అది కాదు. ఈవిడికి ఏంటంటే ఒక హార్ట్ ప్రాబ్లం ఏదో ఉంది. మొదట ఎవరితో వచ్చిందో ఆయనతోటి లేదు. తర్వాత కొంచెం వ్యాపారం వచ్చిన ఆయన తర్వాత ఆయన ఈవిడికి వ్యాపారం చేయటం అది నేర్పించాడు. బిజినెస్లో బాగా సంపాదించుకుంది, పిల్ల పేరుతో అన్నీ ఏర్పరిచి పెట్టుకుంది, బంగారం వెండి అన్నీ కొనుక్కుంది. కానీ హార్ట్ ప్రాబ్లం ఉంది. ఈయన ఒక లాల్చి వేసుకున్న మార్వాడి ఆయన అప్పుడప్పుడు వచ్చిపోయేవాడు. ఆయన మెయింటెనెన్స్లో ఉంది ఈవిడ. అయితే ఈ పిల్లాడితోటి బాగా ఉంటుందని అతనికి గొడవ చేస్తాడు. చాలా గొడవ అయిన తర్వాత వీటి కుర్రాడి కోపం వచ్చేస్తుంది. చీచి వీళ్ళ ఇంటికి వెళ్ళకూడదని మానేస్తాడు. 1 వారం 2 వారాలు వెళ్ళకుండా అయిపోతాడు, కొన్ని వారాల పాటు. ఆ పిల్ల మీద బెంగ ఉంటుంది, అక్క మీద ప్రీతి ఇతనికి. చిన్నవాడు అప్పటికి ఒక 17-18 సంవత్సరాలు ఉంటాయి. డిగ్రీ 2nd ఇయర్ 3rd ఇయర్ అట్లా ఉంటాడనమాట. అయితే ఏమవుతుందంటే ఒకనాడు ఉత్తరం రాసి కబురు చేస్తే వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి అలా చాలా నీరసంగా కనపడుతుంది.
మెల్లిగా తన జీవిత చరిత్ర ఇట్లా ఇట్లా జరిగింది, నా జీవితం ఇట్లా అయిపోయింది, కానీ నేను అంత చెడిపోలేదు, వ్యాపారంలోనే నేను సంపాదించుకున్నానని నీకు ఒక విషయం అప్పచెప్తానని ఏం చేస్తుంటే, నేను పిల్లకి బంగారం కొన్నాను, ఇంత దంతా పెట్టి ఒకటి చూపిస్తుంది, దాని నిండా వజ్రాలు కెంపులు అవి ఆభరణాలు చాలా కొంటుంది, 20 జతల గాజులు, కెంపులు ముత్యాలతోటి పచ్చలతోటి సెట్లు, ఇదంతా శ్వేతవి. నేను ఇప్పుడు ఆపరేషన్ చేయించుకుంటా, బతికున్నానా సరే సరే, ఒకవేళ నేను చచ్చిపోతే పిల్ల బాధ్యత, ఈ బంగారం బాధ్యత నీది. నేనే చిన్నపిల్లని కదా అంటాడు, కాదు నువ్వు మంచివాడివి, చిన్నవాడివి అయినా కూడా మంచివాడివి, నేను ఇవన్నీ ఎక్కడ పెట్టుకుంటానంటాడు, దానికి కూడా నేను ఏర్పాటు చేస్తానని మర్నాడు బ్యాంకుకి తీసుకెళ్ళి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఈ పిల్లాడు చదువుకోవడానికి ఒక 20,000 రూపాయలు వేసేస్తుంది. ఇతని పేరు మీద లాకర్ తీసి ఆ లాకర్లో ఆ సామాన్లు అట్టు పెడుతుంది. నాకు ఏదైనా అయితే పిల్ల బాధ్యత నీదే 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 అని చెప్తుంది. సరేనని ఒప్పుకుంటాడు. ఆపరేషన్కి వెళ్తారు, ఆవిడ కాస్త చనిపోతుంది సర్జరీలో. ఈ పిల్లని తెచ్చుకుంటాడు, ఏం చేస్తాడు మరి? ఆ ఇల్లు బాకిలి మార్వాడి ఆయనవి, ఈవిడిది డబ్బు బంగారము ఆవిడ ఏర్పరిచినవి ఆవిడవి అనమాట. ఆ బంగారం ఉంది కదా, ఈ పిల్ల పేరుతో ఇతని పేరుతో డబ్బులు వేసేసింది, ఇంకా వాళ్ళు వచ్చి మిగిలినవన్నీ లాగేసుకుంటారు, ఈ పిల్లని వదిలేస్తారు వాళ్ళు. పిల్ల ఆయన పిల్ల కాదనమాట, ఆ పిల్ల శ్వేతని తనతో తెచ్చుకుంటాడు. వాళ్ళ నాన్న వచ్చి కేకలేస్తాడు, అసలు నువ్వు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నావు అంటాడు ముందు ఒకసారి. ఈ పిల్లని బయటకు వద్దంటాడు, అయినా సరే వీడు ఒప్పుకోడు, నాతోటే ఉంటుంది, నేను వదిలిపెట్టను అంటాడు. ఆ రూమ్లో తనతో పాటు ఉంచుకుంటాడు. అది 8-9 ఏళ్ల పిల్లని. ఇతనికి వేణు అని చదువుకునేటప్పుడే ఫ్రెండ్, అతనికి కూడా తెలుసు ఈ పారిజాతం వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు వచ్చేవాడు, ఈ పిల్ల అతనికి తెలుసు, ఫ్రెండ్స్ కూడా తెలుసు ఇక్కడ ఏం జరిగింది, ఆవిడ ఎంత బాగా చూసింది అవన్నీ తెలుసు వాళ్ళకి. అయితే ఏమవుతుంది, వాళ్ళ నాన్న పెళ్లి సంబంధం కుదురుస్తాడు విక్కీకి. కుదిరిస్తే ఒప్పుకోడు, కానీ రామకృష్ణ మఠం వాళ్ళు ఒప్పిస్తారు. ఆయన పెళ్లి కూతురు తండ్రి డాక్టర్, వాళ్ళకు ఒక్కతే పిల్ల లక్ష్మి. సంబంధం కుదురుస్తారు. 18-19 ఏళ్ళకి ఆ కాలంలో పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. పెళ్ళి అయిపోతుంది, ఈ పిల్లని జాగ్రత్తగా చూడడం అత్తగారు లక్ష్మికి ఏం అభ్యంతరం, అమ్మాయి చిన్నపిల్లే, ఓ 15, 16, 17 ఏళ్ళది. ఈ తల్లికి నచ్చేది కాదు, ఆవిడ ఎంతసేపు దెప్పి పొడిచేది. దాంతో ఏం చేశాడు, ఈ పిల్ల ఇక్కడ హాయిగా ఉండట్లేదని మామగారితో ఆలోచించి హాస్టల్ ఉన్న కాన్వెంట్లో చేరుస్తారు. ఇంతలో ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది. లక్ష్మి వారం వారం వెళ్ళి శ్వేతను చూసొస్తాడు. ఈవిడ వెళ్ళంగానే వికీ అని పరిగెత్తుకుంటూ వచ్చి కావలించుకుంటుంది. చిన్నపిల్ల కదా, 8 ఏళ్ల పిల్ల, ఇతను ఒక 18-19 ఏళ్లవాడు. సరే ఇద్దరు బాగానే కలిసి ఉంటారు. పొద్దు 4-6 నెలలు గడిచాక, అమ్మాయికి 6-7 నెలలు వచ్చాక ఈ స్కూల్లో ఏదో అమరావతి అక్కడికి ఇక్కడికి ఎక్స్కర్షన్కి తీసుకెళ్తున్నామంటారు. తీసుకెళ్తున్నామంటే సరే ఒప్పుకుంటాడు, అన్నీ మాట్లాడతాడు, డబ్బులు కడతాడు. సరే ఈ పిల్ల వెళ్తుంది. ఒక 5-6 రోజులు వారం తిరిగేసరికల్లా పేపర్లో వార్త వస్తుంది, ఆ ఎక్స్కర్షన్కి వెళ్ళిన బోటు పగిలిపోయిందని, పిల్లలు చాలామంది పోయారు. పరిగెడతాడు, ఆ శవాల్లో ఎక్కడా ఆ పిల్ల దొరకదు అతనికి. మునిగిపోయిన కొన్ని బాడీలు, చిన్నపిల్లలు 8 ఏళ్ల పిల్లలు ఏం దొరుకుతారు, కొన్ని బాడీస్ దొరకవు. పిల్ల చచ్చిపోయింది అనుకుంటాడు, పిచ్చిగా బెంగ పెట్టుకుని ఏడ్చి శోకాలు పెట్టేస్తాడు. ఆ అమ్మాయికి భయంగా ఉంటుంది, దాన్ని అక్కడెక్కడో పెట్టాము, దాన్ని ఉసురు పోసుకుని పుట్టే పిల్లలు సరిగ్గా పుట్టరేమోను అని భయంగా ఉంటుంది. సరే మొత్తానికి కానీ కొద్ది రోజులకి డెలివరీ అయ్యి అమ్మాయికి ఒక ఆడపిల్ల పుడుతుంది. ఆ పిల్లని మర్చిపోలేకపోతాడు ఆ శ్వేతని. ఎప్పుడూ తన గుండెల మీద ఉన్నట్టే ఉంటుంది. ఒక 2 ఏళ్ళు ముందు స్నేహం ఉంది, తర్వాత 1 సంవత్సరం తను పెంచాడు ఆ పిల్లని, తనతోటే పాటే ఉంది కదా. అక్కడి నుంచి ఏమవుతుంది, ఈ కూతురు పుట్టేసరికల్లా ఏదో ఒక మిల్స్ లాంటివేవో అమ్మకాలకు వస్తాయి. మామగారు వద్దంటాడు, కానీ సరే మిల్లుని తీసుకుంటాడు. ఆ మిల్లు తీసుకున్నాక ఈ పిల్ల పుట్టడం, ఈ మిల్లు పెట్టడం, ఈ రెండింటితోటి ఆ శ్వేతని కొంచెం పక్కకు పెట్టుకుంటాడు మనసులో. మెల్లిగా సెటిల్ అవుతాడు. కొత్త 2-3 సంవత్సరాలు అయ్యేసరికి ఈ లక్ష్మికి ఏదో జబ్బు చేసిపోతుంది. అయ్యో, మిల్లు పిల్ల మిగులుతారు ఇతనికి. ఆ పిల్లని పెంచుకుంటాడు. అప్పుడు డబ్బు అవసరమైతే పారిజాతం ఇచ్చిన నగలన్నీ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటాడు. ఇంకేముంది, శ్వేత ఎలాగూ లేదు అదే. కానీ అమ్మమంటారు, మార్వాడి కూడా అమ్మేయండి, చాలా ఖరీదైన నగలు, బోల్ డబ్బు వస్తుందంటే, బోల్ డబ్బు నాకు వద్దు, నేను ఇదే చేస్తా, తాకట్టు పెడతా, డబ్బులు మళ్ళీ కట్టి మళ్ళీ తీసుకుంటాను, నేను ఏమీ చేయలేని స్థితి వచ్చాక అప్పుడు ఏదైనా ధర్మకార్యాలకు వినియోగిస్తా పారిజాతం పేరు మీద అని చెప్తాడు. ఓకే. ఆ నగలు అతని దగ్గరే ఉంటాయి లాకర్లో. ఈ పిల్లకి కాస్త పెద్దదవుతుంది, భార్య లేదు కదా, ఆ పిల్లని అట్లాగే చూసుకుంటాడు. ఇక ఈ మిల్స్ గిల్స్ పెరుగుతాయి, వ్యాపారం పెరుగుతుంది. పిల్ల కూడా 18 ఏళ్ళదైంది. 18 ఏళ్ల తర్వాత ఆ పిల్ల, 8 ఏళ్ల పిల్ల పోయిందనుకున్న పిల్ల అతనికి మంచం మీద కనపడుతుంది. ఇదంతా గుర్తొస్తుంది. ఆ పారిజాతం ఆవిడ మర్చిపోలేడు అతను.
సరే ఈ అమ్మాయిని ఎలాగైనా తన దగ్గరే ఉంచుకోవాలని ఉంటుంది. కానీ చిత్రంగా చిన్నపిల్ల తప్పిపోయింది, పిల్లగా లేదు, ఇప్పుడు పెద్దగా ఉంది. అతని మనసు తగిలిపోతుంది ఆ అమ్మాయి మీద. ఆ పిల్లని తనతో ఉంచుకోవాలి, కూతురుగా ఉంచుకుందామన్న ఊహ రాదు. అప్పుడు ఆ రోజుల్లో అయితే 10-12 ఏళ్ళు భార్యాభర్తల పెళ్ళిళ్ళకి అసలు వారే కాదు. ఇప్పుడు మనం చాలా ఆలోచిస్తున్నాం, కానీ ఆ కథ నాటికి చూడు, పైగా అతన్ని యంగ్గా చూపిస్తారు కథలో. సరే కొద్ది రోజులు అయ్యాక అమ్మాయి ఆరోగ్యం కోలుకున్నాక ఇంటికి తీసుకొస్తారు. ఆ అమ్మాయి కూడా ఇతనికి అట్రాక్ట్ అవుతుంది. మెల్లిగా ఆ అమ్మాయి జీవిత గాథ, ఎక్కడిది ఏమిటి, ఎవరి దగ్గర ఉంటుంది, అవన్నీ తెలుసుకోవడానికి ట్రై చేస్తే, నాకు తెలీదు, నేను ఎవరికో దొరికాను, వాళ్ళు ఎవరో నన్ను పెంచారు. ఆ తర్వాత వరమ్మ గారిని ఒక వంట చేసే ఆవిడ నన్ను తీసుకుంది. వీపు మీద ఒక గాయం ఉంటుంది ఆ అమ్మాయికి. ముందు ఆ నదిలో పడిపోయిన పిల్ల ఒక ఆయనకి దొరికింది. ఆయనకి చచ్చిపోయిన పిల్లల్లో ఓ పిల్ల పేరు అనురాధ. ఈ పిల్లకి స్పృహ లేని ఈ పిల్లకి అనురాధ అని పేరు పెడతాడు. ఆ గొలుసు మాత్రం ఆ అమ్మాయి మెడలో ఉంటుంది, ఆ లాకెట్. అది తప్ప ఇంక ఏ ఆనవాళ్ళు లేవు. ఆ పిల్లని పెంచుకుంటాడు. ఆయనకు ఒక రెండో భార్య ఉంటుంది. ఆవిడకి తెలుస్తుంది ఈ పిల్లని కొంచెం పెద్దదాన్ని చేసి తర్వాత దాన్ని తానే చేసుకోదలుచుకున్నాడని. ఆ పెంచుకున్న అతనికి పెంచుకోవడం ఎందుకు, దొరికింది 8 ఏళ్ల పిల్ల. 8 ఏళ్ళు ఉఠావుగా బాగానే ఉంది, పుష్టిగా. ఒక 4-5 ఏళ్ళు కనుక పెంచితే 14 ఏళ్ళు వస్తే పిల్ల ఈడేరితే ఇంకేమిది, కాపురానికి పనికి వస్తుంది. అలాంటి ఊహ చేస్తాడు. దాంతో ఆ పిల్ల అక్కడి నుంచి తప్పించుకోవడానికి దానికి తిండి తిప్పలు కూడా లేని ఎంత దుస్థితిలోనే ఉంటుంది. ఇంత కోటీశ్వరులు అయ్యింది, తల్లికి డబ్బుండి మాయనమ్మ చూడగలిగే మామయ్య ఉండి కూడా అమ్మాయికి అలాంటి దుస్థితిలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓ వంట చేసి ఆవిడకి సహాయంగా పంపిస్తే ఇక ఆవిడ తనతో పాటు కూడా తిప్పుకుని ఈ పిల్లని తన పిల్లలతో పిల్లగా పెంచుతుంది. 10-12 ఏళ్ళు వచ్చేసరికల్లా వరమ్మ గారింట్లో చేరుతుంది. ఆవిడకు 2-3 ఆడపిల్లలు ఉన్నారు. పిల్లలకి సహాయంగా ఉంటుందని తన పిల్లలు చదివించి ఈ పిల్లని సహాయంగా ఉంచుకుంది. సంగీతం వచ్చు పిల్లకి, కొంచెం చిన్నప్పుడు కూడా పాడేది. క్రమంగా ఆవిడ గొంతు బాగుందని ఇంటికి వచ్చిన సంగీతం మాస్టర్ తోటి ఈ పిల్లకు కూడా ఏముంది సంగీతం పాడుతూ నేర్చుకుంటుంది. చక్కగా సంగీతం వచ్చు, బుద్ధిమంతురాలు, చెప్పిన మాట వింటుంది. ఏ అక్కయ్యకి అవసరమైతే ఆ అక్కయ్య ఇంటికి వెళ్తుంది. ఒకళ్ళు కేకలేస్తే ఇంకోళ్ళ ఇంటికి, వాళ్ళ కేకలేస్తే ఇంకోళ్ళ ఇంటికి. దీనికి పెళ్ళి ఎవరు చేస్తారు? అట్లా 10-12 ఏళ్ళకి తన దగ్గర చేరిన పిల్లకి 26 వచ్చేదాకా తమ ఇంట్లోనే ఉంచుకుంటుంది ఆవిడ. పెద్ద ఇబ్బందులు ఏం లేవు, కానీ జీవితం మీద ఏ ఆశ లేదు. వాళ్ళు ఆ గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఈ ప్రీతితో పరిచయం అవుతుంది. నిదానంగా సాగుతుంది. నేను చకచకా చెప్తున్నాను. మెల్లిగా ఈ అమ్మాయి ఇతని వైపుకి తిరుగుతూ ఉంటుంది, మెల్లిగా. అయితే కొద్ది రోజులకి నల్లి మోహన్ వాళ్ళ అమ్మ దమయంతికి డౌట్ వస్తుంది. వికీ ఎక్కడికి రావట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ పిల్ల మీద ఆవిడకి డౌట్ వచ్చేస్తుంది. వికీ బాగా వ్యాపారము, ఇల్లే, ఇంకా రెండో పని లేదు. ఇది వరకు అన్ని చోట్లకి పార్టీలకి అందరినీ కలిసేవాడు. ఈ ఇంట్లో ఉన్న ఈ అమ్మాయి కోసం వచ్చేస్తుంటాడు. ఆ పిల్ల అతనికి అట్రాక్షన్. చిన్నతనమే కాదు, ఇప్పుడు కూడాను. ఓకే, ఎలాగైనా ఆ పిల్లల్ని తనతో ఉంచుకోవాలి. ఆ ప్రీతి నేర్పడానికి ఇంకేం అవకాశం ఉంది, ఇంటికి వచ్చేస్తుంటాడు. ఇతను ఎక్కడా కలవటం లేదు. ఈ పిల్ల ఎవరో వీళ్ళ ఇంట్లో చేరిందని తెలుసుకుంటుంది నళిని మోహన్ వాళ్ళమ్మ. ఆవిడకి ఏంటంటే తన కొడుక్కి వికీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసుకోవాలి, వికీ తనవాడుగా ఉండాలని ఉంటుంది ఆవిడకి. విచిత్రమైన ఆలోచనలు అనమాట. అలాగే ఉంటాయి. ఆవిడ బాగా మెయింటైన్ చేస్తుంది, పల్చటి చీరలు అవి కట్టుకుని మెయింటైన్ చేసినా విక్కీ కంటే పెద్దదిగానే ఉంటుంది. కానీ విక్కీని చేయి జారనివ్వకూడదు అనుకుంటుంది. విక్కీ తన్నే చూసుకోవాలని ఆవిడ ఉద్దేశం. ఈ కొత్తగా చేరిన పిల్ల దీంతో వచ్చేసరికల్లా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆవిడకి ఏం చేయాలో తెలియదు. మధ్యలో ఓ రోజు ఎప్పుడు వచ్చి నేను వైజాగ్ వెళ్తున్నాను, నువ్వు కూడా రాని టికెట్ బుక్ చేసేస్తుంది. ఈ లోపల వాళ్ళ ఇంటి నుంచి ఒక ఉత్తరం వస్తుంది ఆ అక్క దగ్గర నుంచి, నువ్వు ఇప్పుడు రాబోక మేము ఎక్కడికో వెళ్తున్నాము అని. దాంతో పంపించమంటారు. ఆవిడ కుళ్ళు మండిపోతుంది. ఈ వికీ అట్రాక్షన్ ఈ అమ్మాయిదే అని తెలుస్తుంది. ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళకి ఒక ఇన్స్టింక్ట్ ఉంటుంది. మగవాళ్ళ మొహం ఎవరిని చూస్తే వెలుగుతోందో ఆడవాళ్ళు తెలిసేసుకుంటారు. అది ఎంత బాగా చూపిస్తారో ఈ కథలో. ఎవరైనా ఇద్దరి మధ్య ఆకర్షణ ఉందో లేదో తెలుసుకోవాలి అంటే వాళ్ళ మొహాలు, వాళ్ళు ఒకళ్ళొకళ్ళు ఎదురుపడ్డప్పుడు వాళ్ళ మొహాలు ఎలా ఉన్నాయో చూడాలి, పరిశీలించాలి. ఈవిడికి డౌట్ వస్తుంది, ఆవిడ నిర్ధారించుకుంటుంది. ఎలా ఈ అమ్మాయిని తప్పించాలో తెలియదు. ఇంతలో ఏమవుతుంది, ఇతని ఫ్రెండ్ వేణు వస్తాడు. ఎక్కడో ఉంటాడు అతను అనుకుంటా, బెంగళూరు ఆ వైపు, బహుశా ఏదో చల్లటి ప్రదేశం. అతను ఇక్కడికి వచ్చేసరికల్లా ఈ అమ్మాయిని చూస్తే ఆశ్చర్యపోతాడు. ఏమిట్రా అమ్మాయి ఎక్కడైనా చూసిన మొహంలాగా ఉందనుకుంటాడు. ఎందుకంటే పారిజాతాన్ని చాలాసార్లు చూశాడు కదా. ఈ అమ్మాయి కదిలినప్పుడు వాళ్ళ అమ్మ మొహం కనపడుతూ ఉంటుంది. పొడుగాటిది పిల్ల, బాగా పారిజాత కంటే పొడుగు, కానీ వాళ్ళ అమ్మ లుక్స్ కనిపిస్తాయి. చిన్నతనంలో చూసిన వాళ్ళని గుర్తుపడతాం కదా, చూసిన మొహంలా ఉందని. అయితే వివేక ఏం చేస్తాడంటే వికీ మొత్తం దాచకుండా చెప్తాడు వేణు, ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు, ఆలోచించొద్దు, పెళ్లి చేసేసుకో ఈ పిల్లని అని చెప్తాడు. కానీ చేయలేకపోతాడు.
అబ్బాయి తన గతం పట్ల ఎలా ఫీల్ అవుతోందో అవి అతనికి బాగా తెలియదు అనమాట. సరే అక్కడి నుంచి వీళ్ళు నలుగురు కలిసి ఆ కూతురు అన్ను ప్రీతి వీళ్ళిద్దరూ వేణు అండ్ విక్కీ నలుగురు కలిసి బెంగళూరు వెళ్తారు. చక్కగా వారం 10 రోజులు హాయిగా తిరుగుతారు. సడన్గా ఒక టెలిగ్రామ్ వస్తుంది, ఇక్కడ ఏదో కంపెనీ పోతుందని. తీసుకొచ్చేస్తాడు మళ్ళీ వెనక్కి. మధ్యలో 1-2 సార్లు వీళ్ళు క్లోజ్ అయ్యే సందర్భం వస్తుంది. ఈయన పట్ల ఒక అట్రాక్షన్ ఉంది కదా అమ్మాయికి, దాంతో ఏదో కొంచెం సన్నికర్ష ఏర్పడుతుంది. ఆయనతో ఉంటే తనకు బాగుందని తెలుస్తూ ఉంటుంది అమ్మాయికి. ఎవరైనా ముట్టుకుంటే నచ్చదు అలాంటి గుణం ఉన్న అమ్మాయి ఇది ముట్టుకుంటే బాగుందనిపిస్తుంది. ఎంత స్మూత్గా రాస్తారంటే ఒక కనపడని ఒక రొమాన్స్ వర్డ్స్లో లేదు. అది ఎంత బాగుంటుందో, భలే స్వీట్గా రాస్తారు. సరే మళ్ళీ వెనక్కి వస్తారు. వెనక్కి వచ్చిన తర్వాత ఎలాగైనా ఈ అమ్మాయిని సెపరేట్ చేయాలి. ఇంతలో ఏమవుతుంది, ఆ నళిని మోహన్ నేను మీతో మాట్లాడాలి, మీరంటే నాకు ఇష్టం అని చెప్తాడు ఈ అమ్మాయికి. ఏం చేయాలో తెలీదు. ఈ పిల్లవాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంటే వాడికి పోయి ఇదంటే ఇష్టం అని పెడతాడు. ఈ అమ్మాయి సింపుల్గా ఉండటము ఇవన్నీ అతనికి నచ్చుతాయి. అక్కడి నుంచి ఇతను ఏం చేస్తాడు, విక్కీ నువ్వేం సంగీత పాఠశాలలో చేర్చాలనుకుంటా, చాలా బాగా పాడుతుందని. కానీ ఈ అమ్మాయికి ఏం డిగ్రీ లేదు, ఉద్యోగం రాదు. అందుకని తను పెడుతున్నటువంటి ఈ అనాథ బాల శరణాలయం అవి చూపించి దాన్ని కేర్ టేకింగ్ చేయమంటారు. అయితే అమ్మాయి అంటే ఇక్కడ ఒక కళ్యాణ మండపం కట్టచ్చు కదా అని ప్రపోజ్ చేస్తుంది. ప్లేస్ ఖాళీగా ఉంది, ఇతనికి బాగుంది ఐడియా, అదేదో కట్టడం మొదలు పెడతాడు. ఇంతలో ఈవిడ వచ్చేసి దమయంతి వచ్చి అనురాధను గట్టిగా కేకలేసేస్తుంది, నువ్వు ఇట్లా చేస్తావు అట్లా చేస్తున్నావని. ఆ నళిని ఏమో చెప్తాడు వాళ్ళ అమ్మకి, నేను అనుని పెళ్లి చేసుకుంటాను అని. దాంతో ఆవిడ చెడామడా తిట్టేసరికల్లా పారిపోతుంది, వెళ్ళిపోతుంది, నేను వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోతుంది. అక్క వాళ్ళ ఇంటికి వెళ్తుంది. 2-3 కొద్ది రోజులు చూసాక ఈ విక్కీ ఇంకా ఉండలేకపోతాడనమాట. ఆ అమ్మాయి కోసం ఆ ఊరు వెళ్ళి వాళ్ళ అక్క వాళ్ళకి నాకు ఉద్యోగం ఇస్తాము, 800 జీతం ఇస్తానని వాళ్ళని ఒప్పించి 800 వస్తుందంటే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. చచ్చి చెడి చేసినా 300 కూడా రాని రోజులు. నువ్వు 400 ఇచ్చుకుని మాకు 400 పంపించచ్చు, నాకు సహాయంగా ఉంటావు, 10 ఏళ్ళ నుంచి నిన్ను ఉంచుకున్నాను కదమ్మా అని అక్క బాబా ఇద్దరు బతులాడతారు. ఈ రూముకి తీసుకెళ్తాడు తనతో పాటు హోటల్కి. తీసుకెళ్ళి ఈ జరిగిన కథ అంతా చెప్పేస్తాడు. దానికి తెలుసు కొన్ని లీలగా ఏంటి, ఒక ఉయ్యాల ఏదో ఒక ఇంట్లో తిరిగేదాన్ని, మా మమ్మీ నాకు తెలుసు, ఎవరో అంకులను ఉండేవారు నాకు గుర్తులేదు, కొన్ని అప్పుడప్పుడు కల్లో ఉన్నట్టు ఉంటాయంటే ఆ మొత్తం ఫోటోలు చూపిస్తాడనమాట. వాళ్ళ ఇంట్లో ఒక కృష్ణుడి బొమ్మ, ఒక ఫౌంటైన్ అవి ఉంటాయి. మొత్తానికి ఆ అమ్మాయి కాస్త ఇతనికి ఒప్పుకుంటుంది తనతో ఉండిపోవటానికి. వాళ్ళకి చెప్పేస్తారు. వాళ్ళ అక్క బావ కూడా చెప్పేస్తాడు, పిల్ల మా అక్కయ్య కూతురే ఇట్లా అయిపోయింది, ఇంతకాలానికి దొరికింది, ఈ ఒంటి మీద ఒక పుట్టుమచ్చ ఉంది, ఆ గొలుసు అదే అండ్ నేను గుర్తుపడతాను. ఫోటో చూపిస్తే ఆవిడ ఈ మొహం ఈ అమ్మాయి మొహం ఒకేలా, తన ఫోటోలన్నీ ఇతని దగ్గర ఎందుకు ఉంటాయి. వాళ్ళు కూడా సంతోషించి ఒప్పుకుంటారు. ఇంటికి తీసుకొస్తాడు, కూతురికి చెప్తాడు. చెప్తే ఒప్పుకుంటుంది. అది ఒప్పుకుని ఏం చేస్తుంది, అన్న దమయంతికి చెప్తుంది. తీసుకెళ్ళి చెప్పేసరికి పక్కపక్కనవి దొంగ కథ చెప్తున్నారు, మీ నాన్న దాన్ని పెళ్లి చేసుకోవడానికి మీ నాన్నని వల్ల వేసుకుంది, మీ నాన్నని కాకుండా చేసింది, అన్ను పెళ్లి చేసుకుందామని అడుగుతాడు అనురాధని. అడిగితే అమ్మాయి ఏమంటుందంటే, ప్రీతి పెళ్ళి అనుకున్నావు, ఆ పిల్ల పెళ్ళి అయిపోనివ్వు ముందు, దాని పెళ్లి మీద మన పెళ్ళి ఎఫెక్ట్ పడుతుందేమో, అది వెళ్ళాక అప్పుడు మనం ఆలోచిద్దామని చెప్తుంది. కానీ తనతో తీసుకొస్తాడు కదా. ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఈ దమయంతి మాటలకు పడిపోతుంది. ప్రీతి గమనిస్తుంటుంది, తల్లి తండ్రితోటి అమ్మాయి క్లోజ్గా ప్రవర్తిస్తోందని దీని కోపం. నా ఫ్రెండు, మా నాన్న నీకు కూడా నాన్నే కావాలి, నువ్వు నా ఫ్రెండు కదా అంటుంది. అని చెప్పి మడా పొట్లాడి, నీకు సిగ్గులేదు, నీకు అది లేదు ఇది లేదు, పో మా ఇంట్లో నుంచి, మా నాన్న నాకు కాకుండా చేస్తున్నావు అని చర్చి కేకలు పెడుతుంది. ఆయనకు అసలు లెంపకాయ కొడతాడు, పిచ్చిబాగుడు బాగుతావా నువ్వు అని. కొట్టేసరికి అసలు జీవితంలో నేను దెబ్బతినలేదు, ఫస్ట్ టైం నీ వల్ల, నువ్వు రాక్షసివి, నువ్వు వచ్చాకే మా నాన్న నాకు కాకుండా పోయాడు అని చెప్పి ఏడుస్తూ దమయంతి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏం చేయాలి వీళ్ళు, నాకేం వద్దు, ప్రీతిని తెచ్చివు చాలు అని విక్కీ, నాకు ఇంకేం వద్దు, నాకు ప్రీతే కావాలంటుంది. అంత ప్రేమగా ఉంటుంది ఆ ప్రీతి. దీంతో ఏం తీసుకొస్తాడు, ఆ అమ్మాయిని ఎంత బతిమలాడినా నేను రానంటుంది. నువ్వు నన్ను మోసం చేసావు, నువ్వు దాని వల్ల పడిపోయావు, నేనే ఆ పిల్లని ప్రేమిస్తున్నానని చెప్పలేకపోతాడు. కూతురికి ఎట్లా చెప్పాలో అతనికి అర్థం కాదు. సరే నానా గందరగోళం అవుతుంది. అక్కడి నుంచి ఏం చేస్తుంది, దాని 18వ పుట్టినరోజు వస్తుంది. 18 ఏళ్ళు నిండితే మేజర్ అయిపోతుంది కదా. వెంటనే నా ఆస్తి నాకు స్వాధీనం చేయమని కాగితం రాసి ఇది చేస్తుంది, కేసు వేయిస్తుంది దమయంతి. పెళ్లి సంబంధం పెళ్లి చేసేస్తానని అడుగుతాడు దమయంతిని. మొత్తం ఆస్తి అంతా మీరు ప్రీతి పేరు మీద రాస్తేనే చేసుకుంటామంటుంది. ఆవిడ ఊరుకోదు, ఆ విక్కీ తన చేతిలోంచి జారిపోయాడని. దాంతో ఇంతలో నళిని మోహన్ తిరిగి వస్తాడు ఎక్కడి నుంచో వెళ్ళి.
ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటని చూసుకునేసరికల్లా బాగా చెడామడా తిడతాడు. నీకేమైనా పిచ్చెక్కిందా, నేను అన్నం చేసుకుందాం అనుకున్నాను, ఎన్ని ఉత్తరాలు రాసిందో, ఇట్లా చెయ్యొద్దు, నువ్వు నాకు అన్నయ్యగా భావిస్తున్నాను అని చాలా క్లియర్గా రాసింది. ప్రీతికి నేనంటే ఎంత ఇష్టమో రాసిందమ్మా. నన్నేం చేయలేదు తను, అయినా అంకుల అమ్మాయిని ఇష్టపడితే నీకేం బాధ మధ్యలో? 10 ఏళ్ళైంది వీళ్ళమ్మ చచ్చిపోయి, అతను ఎవరితోటి పెళ్లి చేసుకోవాలా, ఎవరితోటి ఇన్వాల్వ్, ఎవరన్నా ఒక అమ్మాయిని చేసుకోదలిస్తే మీకేం అభ్యంతరం, ఎందుకు చేస్తున్నారంటాడు. ఇంతలో వేణు వస్తాడు. వచ్చేసరికి ఈ గొడవలంతా జరుగుతున్నాయని తెలిసి అతను అడుగుతాడు, మరి ఇన్నేళ్ళు నింది ఈ దమయంతి కూడా మీ నాన్న వెంటపడింది, అయినా మీ నాన్న ఏమి చేయలే. మీరు ఇది చెప్పింది ఇది కథ కాదు, ఇది అక్షరాల నిజం. నేను కూడా పారిజాతం వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. శ్వేత వీడితో పాటే రూమ్లో ఉంది. మీ అమ్మ నాన్నల పెళ్ళయ్యాకే అది యాక్సిడెంట్లో చచ్చిపోయింది, దానికోసం ఏడ్చేవాడు. ఆ పిల్ల దొరికింది, అది వాడికి ప్రేమ కలిగింది అమ్మాయి మీద. ఏం తప్పు? తప్ప అది? నీకు 18 ఏళ్ళవి నువ్వు పెళ్లి చేసుకుని మొగుడుతో వెళ్ళిపోవాలనుకుంటున్నావు, 38, 39 వచ్చిన మీ నాన్న మాత్రం ఒంటరిగా ఉండాలని ఎలా కోరుకుంటావు? సరే, అయ్యో నేను చాలా తప్పు చేశానంటే తీసుకెళ్ళి, ఇంతలో ఏమవుతుంది, ఈ నళిని మోహన్ పరిగెత్తుకుంటూ వస్తాడు. మీకు జరిగిన శాస్తి జరిగింది, అనురాధ స్లీపింగ్ పిల్స్ తీసుకుని చనిపోయేలాగా ఉంది అని హాస్పిటల్కి పరిగెడతారు. అమ్మాయి ఎవరి దగ్గరకో వెళ్తుంది. ఇది అనాథ శరణాలయంలో ఉంటారు కదా, అక్కడ ఉన్న పిల్లల్లో ఒక ఆఫీస్ అసిస్టెంట్ ఎవరో ఉంటుంది, కళ్యాణం ఏదో క్యారెక్టర్. వాళ్ళ ఇంటికి వెళ్ళింది, రాత్రి పడుకుంది, పొద్దున్నే చాలా స్లీపింగ్ పిల్స్ వేసేసుకుంది. ఇక బతికుండి ప్రయోజనం లేదు, అదికి ఎలాగూ దక్కేది లేదు, ఈ పిల్ల తండ్రి విడిపోతున్నారు కదా తన వల్ల అని చాలా కష్టపడి బతికిస్తారు. బతికిస్తాక తర్వాత ఈ ప్రీతి చాలా ప్రాధాయపడి ఒప్పించుతుంది అనమాట, పెళ్లి చేసేసుకోమన్న వాళ్ళ నాన్నని అమ్మ నాన్నతోటే నా పెళ్ళి అవుతుందని వాళ్ళిద్దరికీ పెళ్లి చేశాకే ప్రీతి పెళ్ళి అవుతుందన్నమాట. ఆ శ్వేత గులాబీ అని పిలిచేవాడు. వాళ్ళ ఇంట్లో ఎక్కడ ప్రతి చోట అసలు మనకు మొట్టమొదటి చూపించడం కూడా ఒక ఆకుపచ్చటి రెమ్మలు, వాటి మధ్యలో తెల్లటి గులాబీ పువ్వు చెప్తారు. అతనికి వైట్ గులాబీలు అంటే అంత ఇష్టం. ఆ తెల్ల గులాబీ లాగా ఉండే అమ్మాయి మీదకి వస్తమే ఉండి 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 చివరికి ఆ పిల్ల దొరికాక పెళ్లి చేసుకుంటాడు. శ్వేత గులాబీ చాలా బాగుంది రమ్మగారు, భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చదివితే. అయితే యంగ్గా ఉండే వాళ్ళు మనకి ఇప్పటికీ కొంతమంది కనిపిస్తారు. కథ బాగుంటుంది. 18 ఏళ్ల పిల్లకి పెళ్ళేమిటి అనిపిస్తుంది, కానీ చేసేవాళ్ళు 70s ఏం పెద్ద ఆలోచించే వాళ్ళు ఏం కాదు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కథ. తాపీగా చదివితే ఇంకా 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 చాలా బాగుంటుంది. ట్రై చేసి చదవండి, స్క్రిప్ట్లో దొరుకుతుంది. సూపర్. నమస్తే రమ్మగారు. నమస్తే.